పులివెందులలో టీడీపీ గూండాల దాడిపై వైఎస్ఆర్సీపీ నేతలు భగ్గుమన్నారు. పులివెందుల పీఎస్ వరకు ర్యాలీగా వెళ్లి వినతి పత్రం ఇచ్చారు. అటు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ను సైతం కలిసి ఫిర్యాదు చేశారు. టీడీపీ గూండాలు దాడులు చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని అధికారులపై మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ నేతలు. పులివెందులలో వైఎస్ఆర్సీపీ నేతలపై టీడీపీ మూకల దాడికి సంబంధించి కడప ఎస్పీని కలిశారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి. పులివెందులలో ఎన్నిక నేపథ్యంలో టీడీపీ అరాచకాలపై ఫిర్యాదు చేశారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని కోరారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు. ఇంకోవైపు పులివెందులలో టీడీపీ గూండాల దాడిపై ఎన్నికల కమిషనర్ను కలిసి ఫిర్యాదు చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. జెడ్పీటీసీ ఉప ఎన్నికలను హింసాత్మకంగా మారుస్తున్నారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. చంద్రబాబు పులివెందులకు టీడీపీ గూండాలను పంపి దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వేల్పుల రామలింగారెడ్డిపై కత్తులు, రాళ్లతో దాడి చేసి చంపేందుకు యత్నించారని విమర్శించారు. ఏదో రకంగా రౌడీజం చేసి ఎన్నిక గెలవాలని చూస్తున్నారని మండిపడ్డారు పేర్ని నాని. పులివెందుల రూరల్ మండలంలో ఒక్కటంటే ఒక్క నాయకుడిని కూడా గ్రామంలో లేకుండా, బూత్ ఏజెంట్లుగా కూడా ఎవరిని లేకుండా మొత్తం గుద్దుకుని ఈ 10,000 ఓటర్స్ ఓటు వేసేటువంటి వాళ్ళని ఓట్లన్నీ కూడా వాళ్లే గుద్దుకుని, తద్వారా పులివెందుల్లో మేమేదో గెలిచామని జబ్బలు జరుగుతుంటాకి ఈ తప్పుడు ప్రయత్నం చేస్తున్నాడు. ఈ గూండా రాజ్యాన్ని అలవాటు చేస్తున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు. కానీ ఇవాళ తెలుగుదేశం వాళ్ళు ఎవడెవడైతే తెలుగుదేశం వాళ్ళు ఇవాళ ఈ కారులు ఎక్కి అధికార మదంతో మీరు కత్తులతో హింసతో ఈ రకంగా దాడులు చేసే పరిస్థితి పులివెందుల్లో ఉంటే ఇల్లలకగానే పండగ కాదు. రేపు జగన్ వచ్చిన తర్వాత మీ కర్మ ఏంటో కూడా ఆలోచించుకోమని ఇవాళే మీకు హెచ్చరిక చేస్తున్నాం. ప్రజాస్వామ్యయుతంగా ఓట్లు వేయించుకోవాలి కానీ భయపెట్టి బెదిరించి దాడులు చేసి ఓట్లు వేయించుకోకూడదని, చంద్రబాబు నీచ రాజకీయాలు మానుకోవాలని వైఎస్ఆర్సీపీ నేతలు హితవు పలికారు. వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు భయపడరని, టీడీపీ రౌడీజాన్ని ప్రజాస్వామ్యయుతంగా ఎదుర్కొంటామన్నారు.